అధ్యాయము యోహాను సువార్త మొదటి అధ్యాయము మొదటి వచనాన్ని మనం చదువుదాం. ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. 14వ వచనం. ఆ వాక్యము శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించెను. తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని మహిమ వలె మనం ఆయన మహిమను కనుగొంటిమి. దేవుడు తన పరిశుద్ధ వాక్య భాగం దీవించును గాక. ప్రార్థన చేద్దాం. మహాగణుడా, మహోన్నతుడా, మహాపరిశుద్ధుడా, కృపగలిగిన దేవా, సర్వోన్నతుడా, మీ పరిశుద్ధమైన శ్రేష్టమైన నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటూ ఉన్నాం. ఈ రాత్రికాల సమయంలో ప్రభువా, నీ సన్నిధానంలో ఉండే గొప్ప కృప, గొప్ప అవకాశం మాకు ఇచ్చినందుకు వందనాలు. ఈ యొక్క రాత్రికాల సమయంలో మమ్మల్ని అందరినీ మీ చేతులకు సమర్పించుకుంటూ ఉన్నాం. ప్రభువా తండ్రి, ఈ యొక్క బైబిల్ స్టడీని దీవించండి, ఆశీర్వదించండి, మాకును అనేకులకు ఆశీర్వాదకరంగా ఉంచండి. ఇదిగో ప్రభువా తండ్రి దేవా, ఈ యొక్క బైబిల్ స్టడీ ప్రారంభం నుంచి ముగింపు వరకు వర్తమానంలో తోడుగా ఉండండి. చదవండి వాక్య భాగంలో నుండి అనేక విషయాలు మీరు మాతో మాట్లాడండి. మేము గ్రహించినట్లుగా ప్రత్యక్షత మాకు దయచేయండి. చంటి బిడ్డల్ని, యవన బిడ్డల్ని, పెద్దల్ని అందరినీ మీ యొక్క పరిశుద్ధాత్మ స్వాధీనంలో ఉంచుకోండి. వాక్యపక్షంగా నిలబడిన మట్టి పాత్రని నన్ను మహిమ కలిగిన పాత్రగా వాడుకోండి. ఓ ప్రభువా తండ్రి, బలహీనంగా ఉన్న ఈ శరీరమును మీరు బలపరచండి. ప్రతి రుగ్మత ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో బంధిస్తూ ఉన్నాం. మీ సహాయం మాకు దయచేయమని, మీరు మాట్లాడమని ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమును ప్రార్థించుచున్నాము. ఆమేన్. దయచేసి కూర్చోండి. మన ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమునకు మహిమ కలుగును గాక. కూడి వచ్చిన దేవుని పిల్లలైన మీకందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున నా యొక్క హృదయపూర్వకమైన వందనాలు తెలియచేస్తా ఉన్నాను. దేవుడు మనలందరినీ దీవించును గాక. ప్రభు అయిన యేసుక్రీస్తు కృప మనకందరికీ తోడైను గాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ రాత్రికాల సమయంలో ఒక అంశాన్ని మీ ముందు ఉంచాలని ఆశపడతా ఉన్నాను. గత బుధవారం మనము దేవుడు మన పోలిక చొప్పున మన స్వరూపమందు నరులను చేయడం అంటే అక్కడ ఎంతమంది ఉన్నారో చూసాం. స్పష్టంగా మనము లేఖనాలు వెంబడి లేఖనాలు ధ్యానించాం. ఈరోజు ఒక చిన్న అంశాన్ని మీ ముందు ఉంచాలని అనుకుంటున్నాను. చాలా చిన్న అంశాన్ని కొద్దిసేపు మాత్రమే నేను చెప్పగలను. కొంచెం బలహీనతగా కూడా ఉంది. ప్రార్థన చేయండి. దేవుడు నడిపిస్తే ఎంతసేపు అయినా వెళ్దాం. ప్రైజ్ ది లార్డ్. ఈ రాత్రి మనం చూద్దాం, దేవుడు ఎందుకు శరీరధారి అయ్యాడు. దేవుడు ఎందుకు శరీరధారి అయ్యారు అనే విషయాన్ని మనం చూద్దాం. దేవుడు ఎందుకు శరీరధారి అయ్యాడు అంటే, శరీరధారి అంటే మనం చదివిన వాక్యం, ఆదియందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండేను. దేవుడు ఏమై ఉన్నాడు? వాక్యమై ఉన్నాడు. అనగా దేవుడు వాక్యమై ఉండేను. వాక్యమై ఉండేను. దేవుడు వాక్యమై ఉండేను. ఆమేన్. వాక్యమై ఉన్న దేవుడు, ఇది 1వ అధ్యాయం 1వ వచనం, 1వ అధ్యాయం 14వ వచనం. ఆ వాక్యము అంటే ఆ దేవుడు ఏమయ్యారంటే శరీరధారి ఆయన. శరీరధారి ఎందుకు శరీరధారి ఆయన? ఎవరు? వాక్యమయ్యున్న దేవుడు ఎందుకు శరీరధారి ఆయన?
ప్రైజ్ లార్డ్. ఈ రాత్రి కొన్ని విషయాలు మనం ధ్యానం చేద్దాం. గత వారం మనము అంశాన్ని ధ్యానిస్తూ దేవుని లోపల, అంటే ఆదాము లోపల ఒక స్త్రీ ఉన్నట్లే, ఆదాము లోపల ఒక స్త్రీ ఉన్నట్లే దేవుని లోపల కూడా ఒక స్త్రీ ఉంది. ఆదాము లోపల ఉన్న స్త్రీ బయటకు రావడానికి ఆదాము లోపల ఉన్న స్త్రీ బయటకు రావడానికి 1వ అధ్యాయం 27వ వచనములో చేయబడిన ఆదాము లోపలే స్త్రీ ఉంది. అక్కడ ఆయన స్త్రీగాను పురుషునిగాను వారిని సృజించాను, ఇద్దరుగా. అంటే స్త్రీ బయటికి కనిపించట్లేదు, కానీ స్త్రీ ఉంది. ఎక్కడుంది? ఆదాము లోపల ఉంది. ఏమని చెప్తామంటే దీన్ని, ఈ స్త్రీ అదృశ్యముగా ఉంది, మర్మముగా ఉంది. ఆమె అదృశ్యముగా ఉంది, ఆమె మర్మముగా ఉంది. ఆమె ఎవరికి కనబడట్లేదు, కానీ ఆమె ఉంది. ఎక్కడుంది? ఆదాము లోపల ఉంది. ఇప్పుడు ఆదాము లోపల ఉన్న స్త్రీని ఆయన బయటకు తీయాలంటే ఆదాముకి దేవుడు రక్త మాంసములు గల శరీరమును ఇవ్వవలసి వచ్చింది. తయారు చేసి ఇచ్చాడు ఆయన. ఎప్పుడైతే దేవుడు ఆదాముకి రక్త మాంసములు కలిగిన శరీరమును నిర్మాణము చేసి ఇచ్చారో, తరువాత దేవుడు ఏమిస్తున్నాడు? ఆదాము లోపల ఉన్న స్త్రీని బయటకు తీశాడు. అప్పుడు స్త్రీ ఏమైంది? ఉనికిలోనికి వచ్చింది. అప్పటి వరకు ఆమె ఎక్కడుంది? ఆదాము లోపల ఉంది, అంటే అదృశ్యముగా మర్మముగా ఉంది. ఆమెను బయటకు తీయడానికి ఏం అవసరమైంది? ఆదాము లోపల ఉన్న స్త్రీ బయటకు రావాలంటే ఆదాముకి రక్త మాంసములు కలిగిన శరీరం అవసరమైంది. ఆమె ఉనికిలోనికి రావాలంటే ఆమె, అవునండి, ఆదాము ఆత్మయ్య ఉన్నాడు, స్పిరిట్ మ్యాన్. ఆదాము లోపల స్త్రీ కూడా ఆత్మగానే ఉంది, ఆమె మర్మముగా ఉంది. మొదట ఆదాము దృశ్యములోనికి వస్తే గాని స్త్రీని దృశ్యములోనికి తీసుకురాలేము. ఆదాము ఏమై ఉన్నాడు? ఆత్మ మనిషి. 1:27లో చేయబడిన మనిషి ఆత్మ మనిషి. ఆత్మ మనిషి లోపల మరొక ఆత్మ మనిషి అండి. ఆత్మ మనిషి లోపల మరొక ఆత్మ మనిషి. ఆదాము లోపల, ఆ నరుని లోపల మరొక వ్యక్తి, స్త్రీ. దేవుడు కూడా ఆత్మ మనిషే. లోగోస్, ఎలోహిం అయి ఉన్న దేవుడు లోగోస్గా మారాడు. లోగోస్గా మారాకే ఆయన ఇది చేసుకుంటూ వచ్చాడు. ఎలోహిముగా ఉన్నప్పుడు ఆయన ఆలోచించాడు. ఆలోచనలన్నీ లోగోస్గా మారాక నెరవేర్పు చేస్తున్నాడు. ఆమె అంటే లోగోస్ అనగా వాక్యం. దేవుడు వాక్యమై ఉన్నాడు, ఆత్మై ఉన్నాడు. ఆమె గాడ్ అంటే దేవుడు స్పిరిట్ ఫామ్లో ఉన్నాడు.
ఆత్మస్వరూపములో ఉన్నాడు. ఇప్పుడు ఆదామును కూడా అలాగే చేశాడు. ఎలాగండి? ఆత్మస్వరూపిగానే చేశాడు. ఆత్మ మనిషి, స్పిరిట్ మ్యాన్. నరుడు ఆత్మ మనిషి, నరుని లోపల ఇంకొక ఆత్మ మనిషి. ఇప్పుడు ఆ స్త్రీని బయటకు తీయాలంటే ఈ ఆత్మ మనిషిగా ఉన్న ఆదాముకి రక్తమాంసములు కలిగిన శరీరం అవసరం. అంటే అదృశ్యముగా ఉన్నాడు ఆదాము కూడా. అదృశ్యముగా ఉన్న ఆదాము దృశ్యములోకి వచ్చాడు. అదృశ్యుడు దృశ్యములోనికి రావడానికి ఏమవసరమైంది? రక్తమాంసములు కలిగిన శరీరం అవసరమైంది. మనం పుట్టక ముందు కూడా మనము అదృశ్యులం. ఎక్కడున్నాం? క్రీస్తులో. దృశ్యములోకి వచ్చామంటే అదృశ్యంగా ఉన్నవారు దృశ్యములోకి వచ్చేటప్పుడు ఏం ధరించుకొని వస్తున్నారంటే రక్తమాంసములు కలిగిన శరీరాన్ని ధరించుకున్నట ద్వారా అదృశ్యులు దృశ్యులు అవుతున్నారు. ఇప్పుడు ఆదాము లోపల ఉన్న స్త్రీని బయటకు తీయాలంటే ఆదాము రక్తమాంసములు కలిగిన శరీరాన్ని ధరించుకోవలసి వచ్చింది. అందుకు దేవుడు ఆదాముకి రక్తమాంసం కలిగిన శరీరాన్ని ఇచ్చాడు. అటు తరువాత రక్తమాంసములు కలిగిన శరీరాన్ని ఇచ్చిన తర్వాత లోపల ఉన్న స్త్రీ రక్తమాంసములు కలిగి లేదు. ఇప్పుడు స్త్రీని ఏం చేయాలంటే బయటకు తీయాలి. స్త్రీని బయటకు తీయాలంటే ఆదాముకి రక్తమాంసములు కలిగిన శరీరం అవసరమైనట్టే. మళ్ళీ చెప్తున్నా అండి, ఆదాములో అదృశ్యముగా మర్మముగా ఉన్న స్త్రీని బయటకు తీయడానికి రక్తమాంసములు కలిగిన శరీరం ఆదాముకి అవసరమైనట్టే దేవునికి కూడా అవసరమైంది. ఎందుకు దేవునికి అవసరమైంది? దేవుని లోపల కూడా స్త్రీ ఉంది కాబట్టి. అవునండి, దేవునికి కూడా ఎందుకు అవసరమైంది అంటే ఆదాముకి ఎందుకు అవసరమైందో దేవునికి కూడా అందుకు అవసరమైంది. ఆదాముకి ఎందుకు అవసరమైంది? స్త్రీని బయటకు తీయాలంటే అతనికి రక్తమాంసం కలిగిన శరీరం అవసరమైంది. ఇప్పుడు దేవుని లోపల కూడా ఎవరున్నారు? స్త్రీ ఉంది. ఆ స్త్రీని దేవుడు ఏం చేయాలి? బయటకు తీయాలి. బయటకు తీయాలంటే దేవునికి కూడా ఏం అవసరం? రక్తమాంసంలో కలిగిన శరీరం అవసరం. ఇప్పుడు మనం వివాహం కోసం ప్రార్థన చేసినప్పుడు ఒక అబ్బాయి యొక్క వివాహం జరగాలంటే ఏమని ప్రార్థన చేస్తాం? అతని యొక్క ఎముక ఎక్కడ ఉందో అండి, అతని యొక్క ఎముక ఎక్కడ ఉందో ఆ ఎముకని చూపించమని ప్రార్థన చేస్తారు. ఎముక సాటి అయిన సహాయం సగభాగం ఆమె. ఇప్పుడు ఆమె ఎక్కడి నుంచి వచ్చింది? ఆయనలో, ఆదాములో నుండి. ఇప్పుడు యేసుక్రీస్తు యొక్క భార్య కూడా ఎక్కడి నుంచి వచ్చింది? మరి కడపటి ఆదాము అనబడిన ప్రభు అయిన యేసుక్రీస్తులో నుండే ఆమె బయటకు రావాలి. కాబట్టి బయటకు రావాలంటే ఆయన ఏమై ఉన్నాడు? వాక్యమై ఉన్నాడు. వాక్యమై ఉన్న దేవుడు శరీరధారి అయితేనే, శరీరమును ధరించుకుంటేనే ఆయన లోపల ఉన్న స్త్రీ దృశ్యములోకి వస్తుంది. కాబట్టి ఇప్పుడు యేసు ప్రభు వారు శరీరధారి అవ్వడానికి దేవుడు శరీరధారి. ఎందుకు దేవుడు శరీరధారి అయ్యను? చెప్పండి, ఎందుకు శరీరధారి అయ్యను? ఆయనలో ఉన్న స్త్రీ బయటకు రావడానికి. ఒకటోది. రెండో చూద్దామండి. ఒకటోది, మొదటి విషయం ఆయన లోపల ఉన్న స్త్రీ బయటకు రావాలి, మొదటిది. రెండో చూద్దాం. ప్రైజ్
ప్రైజ్ లార్డ్. రెండవ కార్యాన్ని మనం చూద్దాం. ఎందుకు దేవుడు శరీరధారి ఆయన? రెండవ కార్యాన్ని మనం చూస్తున్నప్పుడు ఆదికాండం 3వ అధ్యాయంలో పాపం, అదే ఆది పాపం. ఏం జరిగింది? ఆది పాపం. నేను ఆది పాపం గురించి నేను వివరించట్లేదు, మీకు అందరికీ తెలుసు కాబట్టి. ఆది పాపం ఎప్పుడు జరిగింది? ఆదికాండం 3వ అధ్యాయంలో జరిగింది. 3వ అధ్యాయంలో జరిగిన ఈ ఆది పాపం ఎలా జరిగింది అంటే, ఒక్క మాటలో చెప్తున్నాను, రక్తము ద్వారా. ఇది కూడా మీకు తెలుసు. ఎలా జరిగింది? రక్తము ద్వారా అపరాధం జరిగింది. అవునండి, తెలిసిన వాళ్ళ ఆమెనండి. ఆదికాండం 3వ అధ్యాయంలో ఆది పాపం, మొట్టమొదటి పాపం జరిగింది. అది ఎలా జరిగిందంటే రక్తము ద్వారా జరిగింది. ఇప్పుడు రక్తమును ఎర్రని దాని నుండి ఎర్రని దానిని చూడాలట ఏండి. ఇప్పుడు ఆది పాపము రక్తము ద్వారా జరిగింది. దానికి పరిహారం, ఆది పాపానికి పరిహారం రక్తము ద్వారా జరిగిన పాపము మానవుని యొక్క రక్తములోనికి చేరుకుంది. మానవుని రక్తం అంతా కలుషితం అయిపోయింది. ఒక్క ఆదాము నుండి వచ్చిన అందరూ పాప రక్తముతో ఉన్నారు. ఇప్పుడు రక్తము ద్వారా రక్తాన్ని శుద్ధి చేయాలి. రక్తము ద్వారా రక్తాన్ని శుద్ధి చేయాలంటే యోబు భక్తుడు పలికినట్టు పాప సహితులలో నుండి పాపరహితుడు పుడితే ఎంత మేలో, ఎంత బాగుండునో. పాప సహితులు ఎవరు? ఆదాము మొదలుకొని పుట్టిన వారందరూ పాప సహితులే పాపం జరిగిన తర్వాత. పాపరహితుడంటే పాపము లేనివాడు. ఎక్కడ పాపం అంటే ఎక్కడుంది అండి? రక్తమాంసముల శరీరములో ఉంది పాపం. ఆది పాపము ద్వారా రక్తము ద్వారా పాపం జరిగింది. సర్వ మానవాళి రక్తం ఏమైంది? పాప సహిత రక్తమైంది. ఇప్పుడు పాప సహితులలో నుండి పాపరహితుడు పుట్టాలి. ఆమె ఇప్పుడు రక్తం ఎక్కడుందంటే రక్తమాంసములు కలిగిన శరీరములో ఉంది. పాపం ఎక్కడుందండి? పాపం అనేది ఎక్కడుందండి? రక్తమాంసములు కలిగిన శరీరములో పాపం ఉంది. పాపము అందువల్ల ఇది పాప సహిత రక్తం. ఇప్పుడు అలాంటి రక్తమాంసములు కలిగిన శరీరమే ఉండాలి, కానీ ఆ రక్తంలో పాపం ఉండకూడదు. ఆమె మళ్ళీ చెప్తున్నానండి, ఎందుకు తెలిసినా మళ్ళీ ఎందుకు వివరిస్తున్నా అంటే ఇక్కడ ఒక పాయింట్ చెప్పాలి మీకు. ఆది పాపం దేని ద్వారా జరిగింది? రక్తం ద్వారా. ఓకే, ఒకవేళ మీకు ఇది అర్థం కాకపోతే ఎప్పుడైనా ఒకరోజు దేవుడు ప్రేరేపిస్తే దాని గురించి నేను మాట్లాడడానికి ప్రయత్నం చేస్తాను. ప్రార్థన చేయండి. అర్థం కాని వాళ్ళు అడగండి దేవుణ్ణి, ప్రభువా నాకు అది తెలియచేయ, ప్రభువా నాకు సహాయం చేయండి, రక్తం ద్వారా పాపం జరిగిందని చెప్పారు, అది ఎలా నాకు తెలియచేయమని మీరు అడగండి. దేవుడు మీ ఆసక్తిని బట్టి ఆ అంశాన్ని కూడా దేవుడు మీకు వివరిస్తాడు. ఆమె బయలుపడిస్తాడు. ఇప్పుడు జాగ్రత్త పట్టుకోండి, మళ్ళీ చెప్తున్నాను. ఆదికాండం 3లో ఆది పాపం జరిగింది. అది ఎలా జరిగింది?
రక్తం ద్వారా జరిగింది. దాన్ని బట్టి రక్త మాంసములు కలిగి శరీరంలో ఏం ప్రవేశించింది? పాపం. అంటే రక్తం అంతా ఏమైపోయిందంటే కలుషితం అయిపోయింది. పాప సహిత రక్తం. పాప సహితుల్లో నుండి ఎవరు రావాలి? పాపరహితుడు. పాపరహితుడు అంటే రక్తములో పాపం ఉండకూడదు. రక్తములో పాపం ఉండకూడదు. వినండి జాగ్రత్తగా, ఇక్కడ ఈ విషయాన్ని పట్టుకోవడానికి ప్రయత్నం చేయండి. ఒక సంగతిని పట్టుకోండి. ఏంటయ్యా అంటే పాప సహిత రక్తం, పాప రహిత రక్తం. పాప సహిత రక్తం, పాప రహిత రక్తం. ఆమె మీ మనసు ఇక్కడ పెట్టండి. ఇటు చూడండి, బోర్డు వైపు చూడండి. పాప సహిత రక్తం, పాప రహిత రక్తం. పాప రహిత రక్తం అంటే యేసు ప్రభు రక్తం. పాప సహిత రక్తం అంటే ఆదాం పాపములో పడింది మొదలుకొని అందరిది పాప సహిత రక్తం. ఆమేన్, ఆమేన్, ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ మనం జాగ్రత్తగా పరిశీలిస్తే పాప రహిత రక్తం అంటే స్త్రీ పురుషుల కలయిక లేకుండా. ఏమండి, మళ్ళీ చెప్తున్నానండి. స్త్రీ పురుషుల కలయిక లేకుండా పుట్టినవాడైన మనమేమో స్త్రీ పురుషుల కలయిక ద్వారా పుట్టినవారు. దీన్ని బట్టి అర్థం చేసుకోండి పాపం ఎలా జరిగిందో. రక్తము ద్వారా పాపం అంటే అర్థం చేసుకోండి. ప్రైజ్ ది లార్డ్. పాప సహితులు ఎందుకయ్యామంటే మనం ఎలా పుడుతున్నామంటే స్త్రీ పురుషుని యొక్క కలయిక ద్వారా పుడుతున్నాం. అంటే అది పాపమా? దేవుడు అనుమతించిందే కదా. కానీ స్త్రీ పురుషులు ప్రార్థనాపరులైన దేవుని పిల్లలైన వారి రక్తం కలుషిత రక్తం. కలుషిత రక్తము ద్వారా అక్కడ ఒక పిండము తయారవుతుంది. అప్పటికే పురుషుని రక్తం ఏమైంది? కలుషితమైంది. స్త్రీ రక్తం కూడా ఏమైంది? కలుషితమైంది. రక్తము ద్వారా ఒక కలయిక ఏర్పడి ఒక పిండం తయారవుతుంది. కాబట్టి ఆ రక్తము కలుషితమైపోయిన రక్తం కాబట్టి పాప సహితుల్లో నుండి పాప సహితుడే వస్తున్నాడు. పాప సహితుల్లో నుంచి పాప రహితుడు రావాలంటే అక్కడ లైంగిక చర్య ఉండకూడదు. ప్రతి మానవుడు లైంగిక చర్య ద్వారానే పుడుతున్నాడు. కానీ యేసుక్రీస్తు ఎలాంటి లైంగిక చర్య లేకుండా జన్మించాడు. మంచి మనసుతో వినండి. ప్రైజ్ ది లార్డ్. ప్రార్థన పూర్వకంగా మంచి మనసుతో వినండి. అంటే ఇక్కడ ఈ జన్మ ఆదామవలు పాపములో పడిన తర్వాత మనుషులు పుట్టారు. అందువల్ల వారందరూ ఏమై ఉన్నారు? పాపులై ఉన్నారు. కానీ యేసు ప్రభు యొక్క జన్మ మనవలే పుట్టిన జన్మ కాదు. పరిశుద్ధాత్మ ద్వారా మరియా గర్భము ధరించింది. ఎలాంటి శారీరక అనుభూతి చెందకుండా ఆమె గర్భవతి అయింది. ఏ పురుషునితో సహవాసం లేకుండా ఆమె గర్భవతి అయింది. ఏ పురుషుని యొక్క కణమో ఆమె లోపలికి పోలేదు. ఆ రీతిగా ఆమె గర్భవతి అయింది. అంటే ఇప్పుడు ఆయన యొక్క జన్మ స్త్రీయే కన్నది. మనమందరం కూడా స్త్రీ ద్వారానే, స్త్రీ కనుడు ద్వారానే వచ్చాం. ఆయన కూడా స్త్రీ కనుడు ద్వారానే వచ్చాడు. కానీ పురుషుని కలయిక లేదు. అక్కడ పరిశుద్ధ రక్తం. కానీ మనమందరం పాప రక్తం ద్వారా పుడుతున్నాం. అర్థమైన వాళ్ళు ఆమేనండి. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ఇప్పుడు గమనిస్తే ఈ పాప సహితుడు రక్తమంతా మలినమైపోయింది. ఇప్పుడు ఈ రక్తము ద్వారా జరిగిన పాపము వల్ల శరీరము అంతా ఏమైపోయిందంటే, శరీరం ఏమైపోయింది? కలుషితం అయిపోయింది, పాడైపోయింది. శరీరం పాడైపోవడానికి కారణము రక్తం పాడైపోయింది. భూమి నిస్సారం అయిపోవడానికి కారణం నీళ్లు పాడైపోయాయి. అవునండి. 2వ రాజుల గ్రంథములో ఎలీషాకి చెప్తున్నారు,
నీరు ఏమయ్యాయి? పాడైపోయాయి. దాన్ని బట్టి భూమి కూడా నిస్సారం అయిపోయింది. భూమి నిస్సారం అయిపోవడం గల కారణం ఏంటి? నీళ్లు పాడైపోవడం వలన. ఈ శరీరం అనే భూమి నిస్సారం అయిపోవడం గల కారణం ఏంటి? ఈ శరీరంలో ప్రవహిస్తున్న నీరు అనబడిన రక్తము. రక్తంలో నీరు లేదనుకుంటున్నారా? రక్తంలో 75% నీరే కదా అండి. ప్లాస్మా అంటారు. రక్తంలో 75% నీరే కదా. కొన్ని టెస్టులు బ్లడ్కి చేయరు. బ్లడ్ తీసుకుని పరీక్ష నాళికలో పెట్టి టెస్ట్ ట్యూబ్లో పెట్టి అదంతా తేరుకునే తర్వాత పైన ప్లాస్మాకి టెస్టులు చేస్తారు. కొన్ని టెస్టులు ప్లాస్మాకి చేస్తారు, కొన్ని టెస్టులు బ్లడ్కి చేస్తారు, కొన్ని టెస్టులు అన్నీ కలిపి చేస్తారు. అన్నిటి కలిపి ఆ రెండు కలిపి ఉన్న దానికి చేస్తారు. నీరుందా? ఉందా లేదండి? నీరుందా లేదా? ఎక్కడ? రక్తంలో. ప్రైజ్లో కొత్త ఆకాశం కొత్త భూమి ఏర్పడినప్పుడు సముద్రం ఉంటుందా ఉండదా? ఈ ప్రశ్న మీరు ఎక్స్పెక్ట్ చేసి ఉండరు. కొత్త ఆకాశం కొత్త భూమి వచ్చినప్పుడు సముద్రం ఉంటుందా ఉండదా అండి? సముద్రం ఇక ఉండదు. సముద్రం ఇక ఉండదు. అప్పుడు మనకు కూడా లోపల నీరు ఇసు నిజం. మనకు నీరు ఎక్కడుంది? రక్తంలో ఉంది. నీరు ఇక ఉండదు. మార్పులు జరుగుతున్నాయి. రెస్టోరేషన్ అంటే క్షమించండి, ట్రాన్స్ఫర్మేషన్, రూపాంతరపరచబడుట. కనెక్ట్ చేసుకోండి. భూమి అంటే శరీరం, నీరంటే రక్తం. చాలాసార్లు చెప్పాను. భూమి అంటే శరీరం, నీరంటే రక్తం. కుడి పాదం సముద్రం మీద, ఎడం పాదం భూమి మీద. అంటే సముద్రంలో చూస్తున్న క్రూర మృగము, భూమిలో చూస్తున్న క్రూర మృగము, ఈ రెండు క్రూర మృగాలు ఒకటేనా? ఈ రెండు క్రూర మృగాలు ఒకటే. ఒకటి భూమిలోంచి వస్తుంది, ఇంకొకటి సముద్రంలోంచి వస్తుంది. అవునండి? అవునండి. ఈ క్రూర మృగాలు వస్తున్నాయా? ఎక్కడున్నాయి ఈ క్రూర మృగాలు? ఒకటేమో సముద్రములో, ఇంకొకటేమో భూమిలో. ఒకటేమో రక్తములో, ఇంకొకటేమో శరీరములో. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి శరీరంలో ఉన్న రక్తం ఏమైపోయింది? పాడైపోయింది. దానిని బట్టి భూమి ఏమైపోయింది? పాడైపోయింది. అందుకే ఏ వ్యక్తి క్రీస్తు వలె మారుట లేదు. క్రీస్తు వలె మారాలంటే ఖచ్చితంగా రక్తం మారాలి. రక్తం మారకుండా ఎవరు క్రీస్తు వలె మారరు. నిజమేనా? నిజమైతే ఆమెనంటారా? రక్తం మారకుండా ఎవరు క్రీస్తు వలె మారరు. ఆయన వలె ఉండడానికి ప్రయత్నం చేస్తారేమో, కానీ నువ్వు క్రీస్తు వలె తగ్గించుకోవాలి, క్రీస్తు వలె ప్రేమించాలి, లోబడాలి, విధేయుడిగా ఉండాలి. విధేయుడిగా ఉండుట కోసం ఒక 4-5 వారాల ప్రసంగం, తగ్గించుకోవడం కోసం 4-5 వారాల ప్రసంగం. హెచ్చింపు స్వభావం తగ్గిపోవాలి, హెచ్చింపు స్వభావం నీలో ఉండకూడదని గట్టిగా ప్రసంగాలు చేస్తుంటే అప్పుడు కొంచెం కొద్ది రోజులు తగ్గించుకుంటూ, కొద్ది రోజులు లోబడుతూ, కొద్ది రోజులు తను తాను తగ్గించుకుంటూ, కొద్ది రోజులు విధేయతగా ఉంటూ, కొద్ది రోజులు వినయం ప్రదర్శిస్తూ ఉంటారు. కానీ ఏదో ఒక రోజు ఏమవుద్ది? ఎవరైనా నీ కాలు పిల్లివేలు గట్టిగా తొక్కారనుకోండి,
ఆ ప్రసంగం నేను కంట్రోల్ చేస్తుంది, కానీ మందు అది కాదు. ఏది మందు అంటే బ్లడ్ చేంజ్ అవ్వాలి, రక్తం మార్పిడి జరగాలి. రక్త మార్పిడి పరిచయం జరగాలి. ట్రీట్మెంట్ దేనికి ఇవ్వాలి? రక్తానికి ఇవ్వాలి. ప్రైజ్ ది లార్డ్. రక్తం ఏమవ్వాలి? ఇప్పుడు మారాలి. రక్త మార్పిడి జరిగితేనే కానీ, రక్తము పరిశుద్ధ రక్తముగా మారితేనే కానీ ఏ వ్యక్తి క్రీస్తు వలె మారలేదు. అందుకే ఈరోజు ఒక ఉన్నత స్థాయికి ఎదిగిన గొప్ప గొప్ప పాస్టర్లు, గొప్ప గొప్ప భక్తులు, ఒక చిన్న బోధకుడు బోధిస్తే ఓర్చుకోలేకపోతున్నారంటే, తట్టుకోలేకపోతున్నారంటే ఇంకా బ్లడ్ కొందరు ఓర్చుకోలేరు, కొందరు తట్టుకోలేరు. ప్రోత్సహించడానికి బదులు వ్యక్తిత్వాన్ని చంపేసి నరహత్య చేస్తున్నారు. కాబట్టి ఎందుకనంటే సేవలో సీనియారిటీ రావచ్చు, విశ్వాస జీవితంలో సంఘ పెద్ద అవ్వచ్చు, వయసు రావచ్చు, భక్తి జీవితంలో చాలా సీనియారిటీ ఉండొచ్చు విశ్వాస జీవితంలో. కానీ లోపల ఉన్న రక్తం ఇంకా మారకపోవడం వల్ల ఏదో ఒక సందర్భంలో ఆ జలసి బయటకు వస్తుంది, అసూయ బయటకు వస్తుంది, పగ బయటకు వస్తుంది, కక్ష బయటకు వస్తుంది, స్వార్థం బయటకు వస్తుంది. దానికి కారణం ఇంకా రక్త మార్పిడి. ఇప్పుడు వైద్యం ఎక్కడ దేనికి జరగాలంటే రక్తానికి. ఇప్పుడు ఈ రక్తం ఏం చేయబడాలి? రక్తము ద్వారా జరిగింది కాబట్టి ఆ రక్త మార్పిడి జరగాలంటే దానికి రక్తమే కావాలి. ఆ రక్తము పరిశుద్ధ రక్తమై ఉండాలి. ఆ పరిశుద్ధ రక్తము దేవునిదై ఉండాలి. దేవుడు తప్ప ఇంకెవరు పరిశుద్ధ రక్తాన్ని కలిగి లేరు. అందుకు ఇప్పుడు ఆయనకి రక్తం కావాలి. కాబట్టి మానవుడు చేసిన పాపాన్ని కడగడానికి ఆయనకి ఏం కావాలి? రక్తం కావాలి. కాబట్టి రక్తం ఎందులో ఉంటుంది? శరీరంలో ఉంటుంది. అందుకు ఆయన శరీరధరయ్యారు. మొదటిది ఆయన లోపల ఉన్న స్త్రీ బయటికి రావాలంటే ఆయనకి రక్తమాంసములు కలిగిన శరీరం అవసరమైంది. రెండవది, రక్తము ద్వారా జరిగిన పాపాన్ని రక్తము ద్వారానే శుద్ధి చేయాలి. కాబట్టి ఈ శరీరంలో ఉన్న రక్తము శుద్ధి అయితేనే కానీ ఈ శరీరం సారవంతమైన భూమిగా మారదు. కాబట్టి ఆయన ఆ రక్తాన్ని కడగాలంటే రక్తము కడగడానికి పరిశుద్ధ రక్తమే అవసరం. కాబట్టి ఆ పరిశుద్ధ రక్తము ఎందులో ఉందంటే రక్తమాంసములు కలిగిన శరీరంలో ఉంది. అందుకు ఆయన రక్తమాంసములు కలిగిన శరీరాన్ని ధరించుకుని ఈ లోకానికి వచ్చి మన కొరకు ఆయన సొంత రక్తాన్ని, పరిశుద్ధ రక్తాన్ని భూమి మీద చిందించాడండి. మన పాపాన్ని కడగడానికి ఆయన చిందించడంతో కడిగిపోయిందా? కడగబడిందా? మనం కడుక్కోవాలి కదా. అక్కడ కడగమని దేవునికి మనం సంపూర్ణంగా సమర్పించుకోవాలి కదా. అప్పుడు ఆ రక్తం ఏమవుద్ది? మన రక్తాన్ని పరిశుద్ధంగా కడుగుతుంది. ప్రైజ్ ది లార్డ్. మూడవ సంగతి చూద్దాం. మొదటిది, దేవుని లోపల ఉన్న స్త్రీని బయటకు తీయడానికి ఆయన రక్త మాంసములు కలిగిన శరీరమును ధరించుకుని శరీరధారి అయ్యాను. రెండవది, రక్తము ద్వారా జరిగిన పాపమును వలన పాడైపోయిన రక్తాన్ని పరిశుద్ధంగా చేయడానికి రక్తం అవసరం. కాబట్టి ఆయన రక్త మాంసములు కలిగిన శరీరాన్ని ధరించుకున్నాడు. మూడోది చూస్తున్నాం,
ఆదికాండం 2:16. దేవుడైన యెహోవా ఈ తోటలోనున్న ప్రతి వృక్ష ఫలమును నువ్వు నిరభ్యంతరంగా తినవచ్చు, అయితే మంచి చెడ్డను తెలివినిచ్చు వృక్ష ఫలం నువ్వు తినకూడదు, నువ్వు వాటిని తినుదినమున నిశ్చయముగా చచ్చెదవని నరునికి ఆజ్ఞాపించాను. అది మరణ శాసనము. చెప్పండి, మరణ శాసనం. ఎక్కడండి? ఆదికాండము 2:16. మరణ శాసనం. ఎవరు రాశారు మరణ శాసనం? దేవుడైన యెహోవా. మరణ శాసనం రాసిన దేవుడైన యెహోవా ఏమవ్వవలసి ఉంది? మరణించవలసి ఉంది. అవునండి, పౌలు గారి ద్వారా మాట్లాడుతున్నాడు ఆయన. హెబ్రీ పత్రిక 9:16 హెబ్రీ పత్రిక 9:16 మరణ శాసనం ఎక్కడ ఉండునో అక్కడ మరణ శాసనము రాసిన వాణి మరణము ఆవశ్యం. చూసారా? ఎవరైతే మరణ శాసనం రాశాడో ఆ మరణ శాసనం రాసిన ఆయన ఏమవ్వాలి? మరణించాలి. ఆయన మరణం పొందితేనే కానీ ఆ శాసనము చెల్లదు. మరణ శాసనం రాసిన యెహోవాయే మరణించాలి. మరణము అనేది దేనికి సంబంధించింది? రక్త మాంసములు కలిగిన శరీరం. రక్త మాంసములు కలిగిన శరీరానికి చెందినది ఏమిటండి? మరణం. అందుకే దేవుడు ఆదికాండం 2:7 నిర్మించిన శరీరం నిర్మించిన తర్వాతే దేవుడు మరణం కోసం మాట్లాడాడు. భౌతిక దేహం వచ్చాకే, రక్త మాంసములు కలిగిన శరీరం వచ్చాకే దేవుడు మరణం కోసం మాట్లాడాడు. 1వ అధ్యాయంలో చేసిన నరుడికి మరణం కోసం మాట్లాడలేదు. 2వ అధ్యాయంలో రక్త మాంసములు కలిగిన దేహానికి చెప్పండి మరణం గురించి మాట్లాడాడు. అంటే మరణం అనేది దేనికి సంబంధించిందంటే రక్త మాంసములు కలిగిన శరీరానికి సంబంధించింది. ఇప్పుడు ఆదికాండం 2:16 మాట్లాడిన మరణ శాసనం చెల్లుబాటు అవ్వాలంటే ఆ మరణ శాసనం రాసిన వాడే మరణించాలి. మరణం అంటే దేనికి సంబంధించింది? శరీరానికి సంబంధించింది. ఆయన ఏమై ఉన్నాడు? వాక్యమై ఉన్నాడు. వాక్యమై ఉన్న దేవుడు ఎలా మరణిస్తాడు? మరణించలేడు. వాక్యమై ఉన్న దేవుడు మరణించలేడు. ఆయన మరణిస్తేనే కానీ మరణ శాసనం చెల్లుబాటు అవ్వదు. కాబట్టి ఆయన ఖచ్చితంగా ఏమవ్వాలి? ఇప్పుడు మరణించాలి. మరణించాలి అంటే ఆయనకు మరణము లేదు. ఆయన మరణించడు. ఆయన నిత్యము జీవించేవాడై ఉన్నాడు. ఆయనకు ఆది లేదు, అంతము లేదు. ప్రైజ్ ది లార్డ్. ఆయనకు మరణము లేదు. కానీ ఇప్పుడు ఆయన మరణించితేనే కానీ ఈ శాసనం చెల్లుబాటు అవ్వదు. కాబట్టి ఆయన ఏమవ్వాలి? ఇప్పుడు మరణించాలి. మరణం అనేది దేనికి సంబంధించింది? రక్త మాంసాలకు శరీరం సంబంధించింది. అందుకు దేవుడు ఏమయ్యాడంటే శరీరధారి అయ్యాడు. ఎందుకంటే ఆ శాసనాన్ని చెల్లుబాటు చేయడానికి. ప్రైజ్ ది లార్డ్. అర్థమైందని అనుకుంటున్నాను. మొదటిది అంతరంగములో ఉన్న స్త్రీని, మర్మముగా ఉన్న అదృశ్యముగా ఉన్న స్త్రీని బయటకు తీయడానికి. రెండవది రక్తము ద్వారా పాపం జరిగింది కాబట్టి రక్తమును ద్వారానే ఆ పాపాన్ని సరిచేయాలి కాబట్టి రక్తము చెందించడానికి ఆయన శరీరధారి అయ్యాడు. మూడవది మరణ శాసనం రాసిన వాడు మరణిస్తే కానీ ఆ శాసనం చెల్లుబాటు అవ్వదు. కాబట్టి ఆయన మరణించాలంటే ఆయన నిత్యజీవై ఉన్నాడు, ఆత్మై ఉన్నాడు, వాక్యమై ఉన్నాడు. ఆయనకి ఎప్పటికీ మరణమే ఉండదు. ఆయన మరణించాలంటే ఆయనకంటూ ఒక రక్త మాంసములు కలిగిన శరీరం అవసరం. అందుకు ఆ శాసనం చెల్లుబాటు చేయడానికి, మరణించడానికి, మరణ శాసనం చెల్లుబాటు చేయడానికి ఆయనే
శరీరధారి అయ్యాడు. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు మనం చూద్దాం నాలుగో కార్యాన్ని మనం చూద్దాం. ఆదికాండము 3వ అధ్యాయము 24వ వచనం. అప్పుడు ఆయన ఆదామును వెళ్ళగొట్టి ఏదెను తోటకు తూర్పు దిక్కున కెరూబులను జీవవృక్షమునకు పోవు మార్గమును కాచుటకు ఇటు అటు తిరుగుచున్న కటజోలను నిలవబెట్టింది. ఎవరు చేశారు ఆ పని? దేవుడే. అంటే తిరిగి మరలా ఆదాము జీవవృక్షము దగ్గరికి వెళ్ళకుండా ద్వారమును మూసేసింది ఆయన. ఆమేన్. జీవవృక్ష ఫలాలు తింటే జీవిస్తూ ఉంటాడు. అవునండి. ఈ జీవవృక్షానికి వెళ్ళకుండా దేవుడే ఏం చేశాడు? అటు ఇటు తిరుగు ఖడ్గజ్వాలలు, కెరూబులు అక్కడ పెట్టి అడ్డు వేశాడు ఆయన. ఎవరు వెళ్ళకుండా? ఏం పొందుకోకుండా? ఇప్పుడు శరీరంలోకి ఏమొచ్చింది? పాపం వచ్చింది. ఒకవేళ జీవవృక్షాన్ని తింటే ఏమవుతాడు? చచ్చిపోడు. ఇంకా చచ్చిపోడు, కానీ జీవితాంతం బ్రతుకుతూ ఉంటాడు. కానీ వ్యాధులతో, బాధలతో, పాపంతో అలా బ్రతుకుతూనే ఉంటాడు. అందుకని దేవుడు ఏం చేశాడు? అడ్డు వేశాడు. ఏ దేవుడైతే అడ్డు వేశాడో జీవవృక్షం దగ్గరికి వెళ్ళకుండా, జీవవృక్ష ఫలాలు తినకుండా, ఓకేనండి, పట్టుకోండి దీన్ని, ఈ మాటను పట్టుకోండి. ఇది మనకి కొత్తదై ఉండొచ్చు. జీవవృక్షాల ఫలాల్ని తినకుండా దేవుడు అడ్డు వేశాడు. ఇప్పుడు ఆదాము మరలా బ్రతకాలంటే జీవవృక్ష ఫలాలు తినాలి. జీవవృక్షం ఎవరు? ప్రభు అయిన యేసుక్రీస్తే. ఆ జీవవృక్షం ఎవరంటే ప్రభు అయిన యేసుక్రీస్తే. ఆ ప్రభు అయిన యేసుక్రీస్తు అనే జీవవృక్షాన్ని చేరుకోవడానికి అడ్డు ఉంది. ఆ అడ్డుని తీసేయాలి. మరలా తిరిగి మానవుడు జీవవృక్షం దగ్గరికి వెళ్ళాలి అని దేవుడే మరలా తిరిగి మార్గాన్ని ఏర్పాటు చేయాలి. ఏర్పాటు చేయాలంటే జీవవృక్షముగా ఉన్న ఆయన భూమి మీదకి వచ్చేయాలి. మానవుడు అక్కడికి వెళ్ళలేడు కదా, ఇంక వెళ్ళలేడు. ఆయనే రావాలి. అతడు వెళ్ళి చేరుకోలేడు, ఇక ఆయనే రావాలి. అంటే ఇప్పుడు మానవునికి జీవవృక్షానికి మధ్యలో ఏమున్నాయి? అడ్డులు ఉన్నాయి. అడ్డు ఉందా లేదా? అడ్డు ఉంది. ఇప్పుడు జీవవృక్షం అంటే ఎవరు? ప్రభు అయిన యేసుక్రీస్తే. ఈ అడ్డులు దాటి మానవుడు ఎక్కడ జీవిస్తున్నాడు అక్కడికి వచ్చేయాలి. ఎందుకంటే మానవుడు జీవవృక్షం దగ్గరికి రాలేడు. ఇక దేవుడే, ఆ జీవవృక్షమే మానవుడి దగ్గరికి రావాలి. మానవుడి దగ్గరికి దేవుడుగా వస్తే మానవుడు చచ్చిపోతాడు, చూడలేడు, భరించలేడు, అసలు బ్రతకలేడు. ఇప్పుడు జీవవృక్షమై ఉన్న దేవుడు యేసుక్రీస్తు మానవులతో జీవించాలంటే మానవుడు ఏ శరీరములో ఉన్నాడో అలాంటి శరీరం ఆయనకు అవసరం. 2000 సంవత్సరాల క్రితం వచ్చింది, భూమి మీదకి వచ్చింది ఎవరు అనుకుంటున్నారు? జీవవృక్షం.
దేవుడు ఏ జీవవృక్షానికైతే కెరూబులను అడ్డుపెట్టి ఖడ్గజ్వాలలను అడ్డుపెట్టాడో ఆ దేవుడే, ఆ యేసుక్రీస్తే, ఆ జీవవృక్షమే శరీరమును ధరించుకుని మానవుల యొద్దకు వచ్చి ఆయన అన్నారు, పరలోకము నుండి దిగి వచ్చిన జీవాహారమును నేనే అన్నారా? ఆయన ఎక్కడి నుంచి దిగి వచ్చారు? పరలోకం నుంచి దిగి వచ్చిన జీవాహారము నేనే. మీ పితరులు మన్నా తిని చచ్చిపోయారు, కానీ నన్ను తింటే మీరు ఎంత మాత్రం చావు. నిత్యత్వం అనుకుంటే నిత్యత్వం దగ్గరికి వెళ్ళడానికి ఒక దారి కావాలి మనకి. ఆ జీవవృక్షం అనే నిత్యత్వం చేరుకోవడానికి మనకు ఒక మార్గం కావాలి. ఆ మార్గమే ప్రభు అయిన యేసుక్రీస్తు అనే శరీరం. ఆ శరీరం మనకేమైంది? మార్గమయ్యాడు ఆయన. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు మనం ఆ వృక్షాన్ని చేరుకోవచ్చా? వృక్ష ఫలాలు తినొచ్చా? ఏ వృక్ష ఫలాలు? జీవవృక్ష ఫలాలు తినొచ్చా? జీవవృక్షం చేరుకోవచ్చా? ఎందుకంటే ఆ జీవవృక్షం మన మధ్యలో ఉంది. ప్రైజ్ ది లార్డ్. ఆ దాని గురించి చెప్పడానికి ఇంకా అనేక సంగతులు ఉన్నాయి, కానీ మరికొన్ని సంగతులు ఇంకా చెప్పాలి కాబట్టి నేను ముందుకు వెళ్ళిపోతున్నాను. ఆ ఖడ్గజ్వాలల్ని, ఆ యొక్క కెరూబులను దాటి వచ్చింది ఆయనే. ఎవరైనా? జీవవృక్షమే. ఆ జీవవృక్షమైన ప్రభు అయిన యేసుక్రీస్తే శరీరమును ధరించుకుని. ప్రతి మనిషిని చెట్టుతో పోల్చారా? పోల్చారండి? వృక్షాలతో పోల్చారా? ఇప్పుడు జీవవృక్షం ఎవరు? ప్రభు అయిన యేసుక్రీస్తే. యోహాను గారు ఏమన్నారు? ఇదిగో ఇప్పుడే గొడ్డలి చెట్లు వేరేనా ఉంచబడి ఉన్నది, మంచి ఫలములు ఫలింపని ప్రతి చెట్టు నరకబడతాయి. చెట్లు అంటే ఎవరు? ఇప్పుడు మనమే. ఇప్పుడు వృక్షం అంటే ఎవరు? ప్రభు అయిన యేసుక్రీస్తే. ప్రభు అయిన యేసుక్రీస్తు ఏమై ఉన్నాడు భూమి మీదకి వచ్చి అంటే జీవవృక్షం. అందరూ పండగలో ఉంటే ఆయన అన్నారు, దప్పిగొన్నుల వారలారా నా యొద్దకు రండి, నీళ్ళ యొద్దకు రండి. ఆయన దగ్గర ఏమున్నాయంటే జీవజలము. నా రక్తమును తాగండి, నా శరీరమును తినండి. ఎందుకంటే ఆయన ఏమై ఉన్నాడు? జీవవృక్షమై ఉన్నాడు. ఆమేన్, ఆమేన్. జీవవృక్షమై ఉన్నాడు. జీవవృక్షముగా ప్రకటన 10వ అధ్యాయములో ఒక గ్రంథమును పట్టుకొని వచ్చాడు ఆయన. ఆయన చేతిలో ఒక ఫలం ఉంది. ఆ ఫలాన్ని యోహాను తిన్నాడు. ఆ తర్వాత యోహాను ఎత్తబడ్డాడు. ఆమేన్. ఇప్పుడు ప్రకటన 10వ అధ్యాయంలో వచ్చిన బలిష్ఠుడైన దూతగా వచ్చిన ఆ యొక్క యేసుక్రీస్తు జీవవృక్షమై ఉన్నాడు. ఏం తీసుకొచ్చాడంటే ఒక జీవ ఫలాన్ని తీసుకొచ్చాడు. ఆ ఫలాన్ని ఎవరైతే తింటారో వారి జీవాన్ని పొందుకొని ఎత్తబట్టగలుగుతారు. ఆమేన్, హల్లెలూయా. మరొక సంగతి కూడా చూద్దాం. మరలా తిరిగి ఎక్కడికి? జీవవృక్షాన్ని చేరుకోవడానికి దేవుడే ఏమయ్యారండి? శరీరధారి అయ్యారు. ఆమేన్, ప్రైజ్ ది లార్డ్. మరొక సంగతి చూద్దాం. మానవుడు ఆదికాండము 2వ అధ్యాయం నుండి ఆదికాండము 3వ అధ్యాయానికి వచ్చాడు. 2వ అధ్యాయము నిత్యత్వం మనకు తెలుసు, అవునండి, నిత్యత్వం. 3వ అధ్యాయము కాలము. 2వ అధ్యాయము నుండి 3వ అధ్యాయంలోకి వచ్చాడంటే నిత్యత్వము నుండి కాలంలోకి వచ్చాడు. ఇప్పుడు మనము తిరిగి మరలా కాలము నుండి నిత్యత్వమునకు చేరుకోవాలి. నిత్యత్వంలో నుండి కాలంలోకి వచ్చాం, కాలములో నుండి నిత్యత్వంలోకి రావాలి. మరలా తిరిగి ఆదికాండం 3 నుండి ఆదికాండం 2లోకి వచ్చేయాలి. వచ్చేయాలంటే నిత్యత్వం నుంచి కాలంలోకి వెళ్ళిపోయిన మానవుడు కాలంలోనే ఉన్నాడు, కానీ కాలంలో నుండి నిత్యత్వంలోనికి రాలేకపోతున్నాడు, రాలేడు.
నిత్యత్వం అంటే థియోఫనీ, కాలము అంటే రక్త మాంసములు కలిగిన శరీరం. థియోఫనీని పోగొట్టుకొనుట ద్వారా వారు నిత్యత్వంలో నుండి కాలంలోకి వచ్చేశారు. ఇప్పుడు రక్త మాంసములు కలిగిన శరీరంలో మాత్రమే నివసించడం కాలం. కాలానికి మనం ఏం చేయబడ్డాం? ముడివేయబడి ఉన్నాం. దేనికండి? కాలానికి ముడివేయబడి ఉన్నాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు జాగ్రత్తగా పరిశీలించండి. మనం ఎక్కడికి రావాలి ఇప్పుడు? మరి కాలములో నుండి నిత్యత్వంలోకి రావాలి. కాలములో నుండి నిత్యత్వంలోకి మనం రాలేము కాబట్టి నిత్యత్వంలో ఉన్న దేవుడే కాలంలోకి వచ్చాడు. నిత్యత్వంలో ఉన్న దేవుడు కాలంలోకి వచ్చాడు. లేకపోతే ఆయనకు 33.5 సంవత్సరాల వయసు లెక్కించడం ఏంటి? ఆయనకి 33.5 సంవత్సరాల వయసు లెక్కించడం ఏంటి? అంతకుముందు ఆయన ఉన్నాడు కదా. అప్పుడు ఆయనకి దినములు, నెలలు, సంవత్సరాలు లెక్కించబడలేదు కదా. చనిపోయి తిరిగి లేచి సమాధి చేయబడి తిరిగి లేచాక మరలా ఇప్పటి వరకు ఆయనకి దినములు, సంవత్సరములు లెక్కించబడలేదు కదా. అంటే ఆయనకి వయసు లేదు కదా. అంటే ఆయనకి కాలముతో ఆయన సంబంధము కలిగి లేడు కదా. ఆయన కాలముతో సంబంధం కలిగి ఉన్నది ఎప్పుడు? 33.5 సంవత్సరాలు. 33.5 సంవత్సరాలు ఆయన కాలముతో సంబంధం కలిగి ఉన్నాడు. బాలుడుగా ఉన్నాడు, పసిపెట్టుగా ఉన్నాడు, బాలుడుగా, యవనస్తుడుగా వచ్చారా లేదా? వచ్చాడు, ఎదిగాడండి. దేవుని పిల్లల జాగ్రత్త పరిశీలించండి. ఆయన నిత్యత్వంలో ఉండేవాడు కానీ కాలంలోకి వచ్చాడు. అంటే నిత్యత్వంలో ఉన్న దేవుడు కాలంలోకి రావడానికి శరీరం అవసరమైంది. ఎందుకు శరీరధారి అయ్యాడు? ఆయన నిత్యత్వంలో నుండి కాలంలోకి రావాలి. ఎందుకు కాలంలోకి రావాలి? కాలంలో ఉన్న మనల్ని నిత్యత్వం తీసుకెళ్ళాలి. నిత్యత్వం నుంచి కాలంలోకి వచ్చాం, కాలంలో నుండి నిత్యత్వం వెళ్ళాలి. మనం వెళ్ళలేమని ఆయనే నిత్యత్వంలో నుండి కాలంలోకి వచ్చాడు, అనగా శరీరధారి అయ్యాడు. కాలంలో ఉన్న మనల్ని నిత్యత్వంలోకి తీసుకురావడం కోసం ఆయనే శరీరధారి అయ్యాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆయన శరీరధారి అవ్వకపోతే ఆయన కాలంలోనికి రాడు. ఆయన కాలంలోకి రాకపోతే మనం నిత్యత్వాన్ని పొందుకోలేము. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లరా, మరొక సంగతి కూడా చూద్దామా? ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. అంటే ఆదికాండం 2 నుండి 3కి వచ్చాం. ఆదికాండం 2 నుండి 3కి వచ్చాం. మరలా ఇప్పుడు ఆదికాండం 3 నుండి 2కి వచ్చేయాలి. ఆదికాండం 2 నిత్యత్వం, ఆదికాండం 3 కాలం. నిత్యత్వం నుంచి కాలంలోకి వచ్చాం. ఇప్పుడు మళ్ళా కాలంలోంచి నిత్యత్వంలోకి వెళ్ళలేమని ఆయనే కాలంలోకి వచ్చాడు. కాలంలోకి రావాలంటే ఆయన ఏమవ్వాలి? శరీరధారి అవ్వాలి. ఆమేన్. హల్లెలూయా. ఇంకోటి చూద్దాం, చివరిగా ఇంకొకటి చూద్దాం. మనకందరికీ తెలిసిందే. తీయొద్దుగా నేను చదివిస్తాను, చూడండి. అదే తీయొద్దుగా నేను చెప్తాను, వినండి. మనకు తెలుసు ప్రకటన గ్రంథం 5వ అధ్యాయంలో 1 నుండి మనం చూస్తే అక్కడ ఒక గ్రంథం ఉంది. ఆ గ్రంథం ఎప్పటి నుంచో ఆయన చేతిలో ఉందండి. అప్పుడు ఆయన ఏమై ఉన్నాడు చెప్పండి? ఎప్పటి నుంచి ఉంది? ఆదికాండం 3వ అధ్యాయంలో ఆదాము పాపములో పడినది మొదలుకొని ఆ గ్రంథం ఆయన చేతిలో ఉంది, ముద్రించబడి ఉంది.
ఆదికాండం 3వ అధ్యాయం నుండి ఆయన చేతిలో ఉంది. కానీ ఆ గ్రంథము విప్పడానికి ఆయనకి అర్హత లేదు. ఆయనకి అర్హత లేదు. కానీ అది విప్పబడాలి. విప్పబడకపోతే ఏ మానవుడు విమోచించబడ్డాడు. మానవునికి విమోచన లేదు. గ్రంథం విప్పబడాలి. కానీ ఆయన ఏమై ఉన్నాడు? వాక్యమై ఉన్నాడు. ఆయన చేతిలో ఏముంది? ఆ గ్రంథాన్ని ఏం చేయాలి? విప్పాలి. విప్పడానికి ఆయన యోగ్యుడు కాదు. పరిశుద్ధుడే కదా ఆయన. అవును, అయినా ఆ గ్రంథాన్ని విప్పడానికి యోగ్యుడు కాదు. ఆ గ్రంథాన్ని విప్పాలంటే పాపానికి వెల చెల్లిస్తేనే కానీ విప్పలేదు. వెల చెల్లించాలంటే ఖచ్చితంగా శరీరం కావాలి. అక్కడ గ్రంథం విప్పుతున్నప్పుడు కూడా కనపడింది ఆత్మ కాదు, వాక్యమై ఉన్న దేవుడు కాదు, వధించబడిన గొర్రెపిల్ల. ఆ వధించబడిన గొర్రెపిల్ల అంటే అక్కడ ఏముంది అంటే రక్త మాంసములు కలిగిన శరీరం ఉంది. రక్తం కారుచున్న గొర్రెపిల్ల అంటే అక్కడ ఏముందంటే రక్త మాంసములు కలిగిన శరీరం ఉంది. గ్రంథం విప్పబడాలంటే రక్త మాంసములు కలిగిన శరీరం కావాలి. అది కూడా పరిశుద్ధ రక్తం కలిగిన శరీరం కావాలి. అందుకే ఆదికాండం 3వ అధ్యాయంలో పాపము జరిగింది మొదలుకొని ఆయన చేతిలో గ్రంథం ఉన్నా ఆ గ్రంథాన్ని ఆయన విప్పలేదు. దానియేలును కూడా అందుకే అన్నాడు, అది ఇంకా విప్పబడలేదు దానియేలు, ముద్రించబడి ఉంది, నువ్వు ఊరుకో. ఎందుకంటే అది విప్పాలంటే ఆయన శరీరధారి అవ్వాలి. ఆ గ్రంథాన్ని ఆయన విప్పాలంటే దేవుడే శరీరధారి అవ్వాలి. దేవుడు శరీరధారి అయి పాపము నిమిత్తము రక్తం చిందిస్తే కానీ, వధించబడితేనే కానీ ఆ గ్రంథాన్ని విప్పడానికి ఆయనకి యోగ్యత లేదు, అర్హత లేదు. యోగ్యత సంపాదించుకోవాలంటే ఆ గ్రంథాన్ని విప్పే అర్హత పొందుకోవాలంటే ఆయనకు ఒక రక్త మాంసములు కలిగిన శరీరము అవసరమై ఉన్నది. అందుకే ఆయన శరీరధారి ఆయను. ప్రైజ్ ది లార్డ్. నేను ఇక్కడ ముగిస్తున్నాను. అందరికి అర్థమైందని ఆశపడుతున్నాను. ఇంకా అనేక సంగతులు ఉన్నాయి. మొదటిది, ఆయన లోపల అంతరంగంలో ఉన్న స్త్రీని బయటకు తీయటకు. రెండవది, రక్తము ద్వారా పాపం జరిగింది కాబట్టి రక్తములో పాపం ఉంది, ఆ పాపాన్ని కడిగివేయాలంటే పరిశుద్ధ రక్తం కావాలి కాబట్టి శరీరధారి అయ్యాడు. రక్తము ఎక్కడుంది? శరీరంలో ఉంది కాబట్టి శరీరధారి అయ్యాడు. మూడవది, మరణశాస్త్రం రాసిన వాడు మరణించాలి. మరణము రక్తమాంసములు కలిగిన శరీరానికి సంబంధించింది కాబట్టి ఆయన రక్తమాంసములు కలిగిన శరీరం ధరించుకుని మరణించి సమాధి చేయబడి తిరిగి లేచాడు. నాలుగవది, జీవవృక్షాన్ని చేరుకోకుండా ఆయనే అడ్డుబండ వేశాడు. మరలా ఆ జీవవృక్షాన్ని మానవుడు చేరుకోలేడని జీవవృక్షముగా ఆయనే భూమి మీదకి రావలసి ఉంది కాబట్టి మానవుడి దగ్గరికి ఆయనకి శరీరము అవసరమైంది. అందువల్ల ఆయన శరీరధారి అయ్యను. ఐదవది, నిత్యత్వంలో నుండి మానవుడు కాలంలోకి వచ్చేసాడు. నిత్యత్వం అంటే థియోఫనీ, అంటే కాలం అంటే రక్త మాంసంలో శరీరము. కాలంలో ఉన్న మానవుణ్ణి ఆయనే తీసుకువెళ్ళాలని నిత్యత్వంలో ఉన్న దేవుడు కాలంలోకి వచ్చాడు. అప్పుడు ఆయనకి కాలం లెక్కించబడింది 33.5 సంవత్సరాలని. అందుకని ఆయన శరీరం ధరించుకోవాల్సి వచ్చింది. ఆదాము పాపం చేసిన తర్వాత ఆదాములో ఉన్న గ్రంథము
దేవుని దగ్గరికి వెళ్ళిపోయింది. ఆ గ్రంథం ముద్రించబడింది పాపం చేయటం వలన. ఇప్పుడు ఆ గ్రంథాన్ని విప్పాలంటే ఆయనకు ఒక శరీరము అవసరమైంది. అందుకని ఆయన శరీరధారి అయి ఆ గ్రంథాన్ని విప్పి 10వ అధ్యాయంలో, ప్రకటన 10వ అధ్యాయంలో బలిష్ఠుడైన దూతగా ఆయన గ్రంథమును తీసుకుని భూమి మీదకి దిగి వచ్చి ఉన్నాడు. ప్రైజ్ లార్డ్. కాబట్టి దేవుని పిల్లలారా, ఈరోజు మనకు అనేక సంగతులు దేవుడు బయలుపరుస్తూ ఉన్నాడు. దేవుడి కొద్ది మాటలు దీవించును గాక. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించును గాక. ప్రార్థన చేద్దాం. వాక్యం కొరకు ప్రార్థన చేద్దాం. ప్రభువా, నాకు సహాయం చేయండి. ఎందుకు నిమిత్తమై మీరు శరీరధారి అయ్యారో మాకు అర్థమవుతూ ఉంది. మాతో మాట్లాడినందుకు వందనాలు. ఓ తండ్రి, ఈ వాక్యము మాలో బయలుపరచండి. మాకు ప్రత్యక్షత దయచేయండి. బయలుపాటు అనుగ్రహించండి. ప్రత్యక్షత అనుగ్రహించండి. ఈ సంగతులు గ్రహించినట్లుగా మాకు సహాయం చేయండి ప్రభువా అని ప్రార్థన చేద్దాం. అందరూ ప్రార్థన చేద్దాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. సహాయం చేయండి అయ్యా. ఎందు నిమిత్తమై మీరు శరీరధారి అయ్యారో అనేక సంగతుల ద్వారా ప్రభువా, అనేక లేఖనముల ద్వారా ప్రభువా, అనేకమైన ప్రవచనముల ద్వారా ప్రభువా మీరు మాతో మాట్లాడినందుకు వందనాలయ్యా. ఆ మాటలు మేము గ్రహించినట్లుగా మాకు వాక్య బయలుపాటు దయచేయండి. వాక్య ప్రత్యక్షత దయచేయండి. ఓ సహాయం చేయండి ప్రభువా అని మన దేవునికి సంపూర్ణంగా సమర్పణ చేసుకుందాం. గృహాల యొద్దకు వెళ్ళిన తర్వాత కూడా ప్రార్థన చేయండి. ఓ దేవుని పిల్లలారా, ప్రార్థన చేయండి. ఈ రాత్రి దేవునికి సమర్పణ చేసుకోండి. ఓ ప్రభువా, నా కొరకే, నా కోసమే ఈ కార్యాలన్నీ చేసావయ్యా. నా కోసమే ఆ రక్తం కాచావయ్యా. నా కోసమే గ్రంథాన్ని తెరిచావయ్యా. నా కోసమే జీవవృక్షంగా వచ్చావయ్యా. నా కోసమే నువ్వు కాలంలోకి వచ్చావయ్యా. నా కోసమే ప్రభువా ఓ రక్తమాంసములు కలిగిన శరీరం ధరించుకుని వచ్చావయ్యా. ఓ నా కొరకు ఎన్ని కార్యాలు చేయాలని వచ్చి ఉన్నావో, నన్ను స్వస్థపరచడానికి, నన్ను రక్షించడానికి, ఓ రక్షణ ప్రణాళిక నా పట్ల నెరవేర్చడానికి, ఆ గ్రంథము తెరవబడడానికి, మాకు విమోచన ఇవ్వడానికి, ఓ ప్రభువా మీరు ఎన్నో కార్యాలు చేయడానికి, ఓ ప్రభువా నిశ్చయముగా తండ్రి శరీరధారి అయ్యావయ్యా. ఓ అందును బట్టి మీకు వందనాలయ్యా. ఈ మాటలు మా హృదయాల్లో ఫలింపు దయచేయండి అని దేవునికి మనం సంపూర్ణంగా సమర్పణ చేసుకుందాం. ప్రార్థన చేద్దాం. మహాగణుడ, మహోన్నతుడ, పరిశుద్ధుడ, కృపగల దేవ, సర్వోన్నతుడ మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటూ ఉన్నాం. ఈ రాత్రి ప్రభువా ఓ తండ్రి మీరు ఎందుకు శరీరధారి అయ్యారో అనే సంగతుల్లో నుండి కొన్ని సంగతులు ధ్యానించే కృప మాకు ఇచ్చినందుకు వందనాలు. ఈ బైబిల్ స్టడీని ఇంతవరకు నడిపించినందుకు వందనాలు. ఈ బైబిల్ స్టడీ ద్వారా మేము ఏదైతే ధ్యానించామో ఆ సంగతులన్నీ అందరికీ ఓ ప్రభు ప్రయోజనకరంగా ఉండేలాగా దీవించండి. అందరి హృదయాలు ఫలింపు దయచేయండి. ఓ తండ్రి ఓ వీరి ద్వారా అనేకులకి మాటలు చేరడానికి సహాయం దయచేయండి. ఈ మాటలు ప్రభు మంచి నేలను పడిన విత్తనం వలె నూరంతులుగా ఫలింపు దయచేయండి. నిశ్చయంగా కృప చూపమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రభు ఇదిగో తండ్రి ఈ దీన సంఘమును దీవించండి, ఆశీర్వదించండి. ఎత్తబడే విశ్వాసమును దయచేయండి. ఓ ప్రభు జరగబోయే కూడికల్లో కూడా మీరు తోడుగా నడిపించండి, సహాయం అనుగ్రహించండి. ఇగో ప్రభువా తండ్రి ఈ రాత్రి పాల్గొన్న ప్రతి ఒక్క బిడ్డల్ని దీవించండి. ఓ వినిన వారిని, ఓ వర్తమానం వినిన ప్రతి ఒక్క బిడ్డని దీవించండి, ఆశీర్వదించండి. మరలా కలుసుకునే వరకు కృపా దీవెనలు దయచేయమని మమ్మల్ని మీకు సమర్పించుకుంటూ ఓ ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున ప్రార్థించుచున్నాము. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించును గాక. గాడ్ బ్లెస్ యు.